హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సన్ నెంబర్ 1760. ఈ రోజు డేట్ 29th జూలై 2026. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ టెక్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ రోజు కొంచెం బెటర్గా ఉంది. అండ్ ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ముందైతే ఒక మంచి డీల్ చెప్తాను. హ్యావెల్స్లో 7 లీటర్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. రెగ్యులర్గా ఇది 14,000 దాకా ఉంటుంది. యావరేజ్గా ఇది 12,000 13,000 దాకా కూడా ఉంటుంది. అండ్ ఈరోజు 7,800కి వస్తుంది. రూ. 3,000 ఏమో కూపన్ ఉంది. ప్లస్ కార్డ్ ఆఫర్ ఉంది. అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ మీరు ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్, అది కూడా ఆర్‌ఓ వాటర్ కావాలి, బెస్ట్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. మంచి డీల్ అవైలబుల్‌గా ఉంది. అలాగే మధ్యాహ్నం మీకు 2 గంటల ఆ టైంలో యూఎస్ పోలోకి సంబంధించిన మింత్రా లూట్ వచ్చింది. 2,000 దాకా ఉండేది. అరౌండ్ రూ. 250 ఇలాంటి ప్రైజెస్‌లో చాలా వచ్చినాయి. అండ్ ఎవరైతే లూట్ చేసుకున్నారో కింద కామెంట్‌లో ఖచ్చితంగా రండి. డీల్స్ ఛానెల్‌లో పెట్టినవి. అలాగే కొన్ని ఫోటోస్ మీరు ఏవైతే ఆర్డర్ చేశారో అవి కొంచెం పెట్టండి. అప్పుడప్పుడు మాకు కూడా తెలుస్తా ఉంటది. ఎంతమంది వీటిని గ్రాబ్ చేసుకున్నారనేది. ఇక ఈరోజు ఫస్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ వాళ్ళు నిన్న సాయంత్రం అఫీషియల్‌గా యూఎస్ఏలో యాపిల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేశారు. అది సూన్ గ్లోబల్‌గా అన్ని కంట్రీస్‌కి అయితే తీసుకొస్తారు. ఇది మన ఇండియాలో అయితే వర్కౌట్ కాదని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను. సో ఏం లేదు, మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టినట్టు ఫోన్ మీది కాదు, జస్ట్ మీరు రెంట్ పే చేస్తారు ఐఫోన్ వాడుకున్నందుకు. 1 ఇయర్‌కి 2 ఇయర్స్‌కి రెంట్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ సెపరేట్‌గా ఒక వీడియో చేశాను. బట్ నాకెందుకో ఇది మన ఇండియాలో మన స్టైల్ ఆఫ్ యూసేజ్‌కి సరిపోదేమో, వర్కౌట్ కాదేమో అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారనేది కింద వీడియోలో ఆల్రెడీ పెట్టాను. ఆ వీడియో చూసి ఒకసారి కింద కామెంట్‌లో కూడా రాయండి. మర్చిపోకండి. నెక్స్ట్ మీకు సామ్‌సంగ్ నుంచి ఒక బిగ్ అప్‌గ్రేడ్ ఫైనల్‌గా ఆఫ్టర్ నియర్లీ 6 ఇయర్స్ S20 దగ్గర స్టార్ట్ అయింది. ఆ సేమ్ డిజైన్, సేమ్ బ్యాటరీ, సేమ్ ప్యాటర్న్. ఫైనల్‌గా సామ్‌సంగ్ అల్ట్రా మోడల్‌ని డిజైన్ మార్చబోతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ బ్యాటరీ మార్చబోతున్నారు. లాస్ట్ S20 ఫ్యామిలీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే S26 ఫ్యామిలీ వరకు మీకు S26 అల్ట్రాలో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటది. సేమ్ కెమెరా మాడ్యూల్ డిజైన్ ఉంటది కదా! సో ఫైనల్‌గా S27 అల్ట్రాలో మాత్రం ఈ సీన్ కొంచెం చేంజ్ కాబోతుంది. కెమెరా మాడ్యూల్ డిజైన్ ప్లేస్‌మెంట్ కూడా కొంచెం మారబోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ బ్యాటరీ అప్‌గ్రేడ్ అవ్వబోతుంది. 5700 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వబోతున్నారు. సంథింగ్ ఈజ్ బెటర్ థాన్ నథింగ్ లాగా కొంచెం పెంచారన్నమాట. 5700 ఎంఏహెచ్ బ్యాటరీ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు మేబీ ప్రెజెంట్‌గా ఉన్నదానికంటే. ఇంకొక అప్‌గ్రేడ్ ఏందంటే లిథియం అయాన్ బ్యాటరీ నుంచి సిలికాన్ కార్బన్ బ్యాటరీకి కూడా మారే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అండ్ ఈ జనరేషన్‌లోనే అంటే S27 జనరేషన్‌లోనే ప్రో మోడల్ కూడా రాబోతుంది. ఇది మినీ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ లాగా జస్ట్ లైక్ ఇప్పుడు మీకు వివో X300 FE ఇలాంటి చిన్న ఫోన్‌లు ఉన్నాయి కదా! ఫైండ్ X9 ఆహ్, ఎస్సో ఏదో ఉంది కదా! చిన్న ఫోన్. అలా షామీ 17 ఇలా చిన్న కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌లో ప్రో మోడల్ ఒకటి ఫైనల్‌గా S27 ఫ్యామిలీలో రాబోతున్నట్టు కూడా ఒక క్లారిటీ అయితే ఉంది. సో దీని నుంచి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు వాట్సాప్ నుంచి ఒక అప్డేట్ ఏందంటే వాట్సాప్ వెబ్ ప్లాట్‌ఫామ్‌లో మీకు వీడియో కాల్స్ యాడ్ చేశారు. అలాగే కాల్ ట్రాన్స్‌ఫర్ యాడ్ చేశారు. వెయిటింగ్ రూమ్స్ యాడ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్లు దీన్ని వీళ్ళు ఇచ్చారు. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా వాడుతుంటే అది మీకేమైనా ఉపయోగపడొచ్చు. నెక్స్ట్ మీకు షామీ నుంచి దీంట్లో 2 ఫోన్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. షామీ అలాగే వాళ్ళ సబ్ బ్రాండ్ పోకో. వీళ్ళు 2 ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ పోకో వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. పోకో M8 పవర్ అని చెప్పి ఆగస్టు 4వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇదే ఫోను సేమ్ యాక్చువల్‌గా రెడ్మీ నోట్ 17. సో రెడ్మీ వాళ్ళు కూడా రెడ్మీ నోట్ 17ని ఆగస్టు 7వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ 2 కూడా సేమ్ ఫోన్స్. డిప్పలు మారతాయి అంతే. బ్రాండ్ పేర్లు మారతాయి. ఒకదాని మీద రెడ్మీ అని ఉంటది. ఒకదాని మీద పోకో అని ఉంటది అంతే. సో రెండిట్లో కూడా 8000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇన్‌ఫాక్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఇంచ్ టు ఇంచ్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. అలాగే ఈ ప్రైస్ కూడా ఈసారి చాలా హెవీగా ఉండబోతుంది. దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసరు, అలాగే 7 ఇంచ్ డిస్‌ప్లే. ఫైనల్‌గా 6.67 ఇంచెస్ నుంచి 7 ఇంచెస్ పెద్ద స్క్రీన్ ఫోన్‌లు కావాలనుకునే వాళ్ళకి, మీడియా ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. 120 హెచ్ రిఫ్రెష్ రేట్‌తో AMOLED ప్యానెల్, 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా విత్ నో ఆప్టికల్ ఎమిషన్ ఉండదు. అలాగే ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా ఒకటే కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ స్పెసిఫికేషన్స్‌తో జనరల్‌గా లాస్ట్ ఇయర్ రెడ్మీ నోట్ 16, రెడ్మీ నోట్ 15 ఇలాంటి ప్రైస్ ఒకసారి చెక్ చేసుకుంటే రూ. 17,000 బడ్జెట్‌లో పెట్టాల్సిన ఫోను ఇప్పుడు ఇది రూ. 30,000కి లాంచ్ కాబోతుంది. నియర్లీ డబుల్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫోన్లు ఆగస్టు 4వ తారీఖున పోకో లాంచ్ చేస్తాయి. ఆగస్టు 6వ తారీఖునేమో రెడ్మీ లాంచ్ చేస్తాయి. 2 సేమ్ ఫోన్స్. సో అది మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ వచ్చి మీకు వివో వాళ్ళు కూడా ఒక వజ్రాన్ని లాంచ్ చేయబోతున్నారు. వివో S2 దీని పేరు. ఇది నియర్లీ 50,000 దాకా పెట్టబోతున్నారు. ఇందులో కూడా డైమండ్స్‌ది 7360 ప్రాసెసర్, మిడ్ రేంజ్ ప్రాసెసర్. దీన్ని 40,000-50,000 బడ్జెట్‌లో పెట్టబోతున్నారు. ఇది కూడా కష్టమే. అలాగే నెక్స్ట్ వచ్చి మీకు యాపిల్ సామ్‌సంగ్‌తో ఒక డీల్ కుదుర్చుకుంది. సో నెక్స్ట్ జనరేషన్ మ్యాక్ బుక్స్ ఏదైతే ఓఎల్ఈడీ స్క్రీన్ వాడతామో, మ్యాక్ బుక్స్‌లో ఓఎల్ఈడీ స్క్రీన్ వేరియంట్స్ అన్నీ కూడా
సామ్‌సంగ్ దగ్గర నుంచే సోర్సింగ్ జేసుకోబోతున్నారు. అంటే ఆ డిస్‌ప్లేస్ అన్నీ గూడా సామ్‌సంగే సప్లై చేస్తదనమాట. ఇదొక పర్మనెంట్ డీల్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. సో, నెక్స్ట్ జనరేషన్ మ్యాక్ బుక్స్ ఇప్పుడు కూడా కొన్ని అవే. కాకపోతే ఇంతకుముందు డిఫరెంట్ సోర్స్ తీసుకునేవాళ్ళు. సో, బీఓఈ గావచ్చు రకరకాల వాళ్ళు. ఇప్పుడు ఓన్లీ సామ్‌సంగ్‌కి మాత్రమే ఇస్తున్నారనమాట. సామ్‌సంగ్ ఓఎల్‌ఈడీ స్క్రీన్స్‌నే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మీకు సామ్‌సంగ్ యాపిల్ నుంచి వన్స్ అగైన్ యాపిల్ వాళ్ళు సూన్ యాపిల్ ఒక స్పీకర్ హబ్‌ని లాంచ్ చేయబోతున్నారు. హబ్ స్పీకర్ ఇది. అండ్ దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైమ్ మీకు డిస్‌ప్లే గూడా ఉండబోతుంది. 7 ఇంచ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇదొక స్పీకర్ యాపిల్ హబ్ ఉంటాయి గదా! యాపిల్ హోమ్ అలాంటి స్పీకరే. బట్ దీనికి స్క్రీన్ గూడా ఉంటది. అండ్ ఈ స్క్రీన్‌కి సంబంధించిన ఓఎస్ ఏదైతే ఉందో ఇదొక యాపిల్ టీవీ ఓఎస్ ఉంటది గదా! దాంట్లోనే ఒక లైటర్ వేరియంట్ లాగా ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ దీంట్లో అన్ని ఓటీటీ యాప్స్, మ్యూజిక్‌కి సంబంధించినవి, అలాగే ఏఐకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ సిరి యాక్సెస్ ఉంటది. మనం ఎవ్రీథింగ్ వాయిస్‌తో మనం మాట్లాడుకోవచ్చనమాట. విచ్ ఈస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఇది కొంచెం వర్కౌట్ అయ్యే స్పీకరే. కాకపోతే జనరల్‌గా వీళ్ళు ఎక్కువ ప్రైస్ పెడతా ఉంటారు. మన ఇండియాలో దీని ప్రైస్ ఎంత పెడతారనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు గూగుల్ నుంచి గూగుల్ వాళ్ళు పిక్సెల్ 11 సీరీస్‌ని తీసుకురాబోతున్నారు కదా! సో, ఈ 11 సీరీస్ అనేది పిక్సెల్ 10 సీరీస్ కంటే స్లైట్‌గా ప్రైస్ తక్కువ పెడతారంట ఈసారి. సో, అసలే మెమరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్ పెట్టి కొంచెం అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారేమో మరి. సో, వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్ పెట్టబోతున్నట్టు ఒక క్లారిటీ అయితే ఉంది. సో, ఇవి ఈరోజు టెక్ న్యూస్. గొంతు అస్సలు సహకరించట్లేదు. బట్ ఏదో ట్రై చేశాను. వర్కౌట్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోద్దు.